హాయ్ అండి. బుధవారం పూజ అయితే పొద్దున పూజ చూశారు కదా. ఇంక ఈవినింగ్ పూజ కూడా ఇలానే చేసుకుంటానమాట. ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ప్రసాదం వచ్చేసి పుట్నాలు కానీ, అటుకులు కానీ, బెల్లం కానీ ఉంటే పెట్టేస్తాను. బెల్లం అయితే దేవుడి గురించి తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఆ బెల్లం అయితే దేవుడికి అయితే పెట్టేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను చక్కగా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినాలి కదా. టిఫిన్ గురించి అయితే ఇంక ఇడ్లీ అయితే చేద్దామనేసి ఈరోజు అనుకుంటున్నాను. ఇడ్లీ వచ్చేసి చేద్దామనేసి ఇంక ఇడ్లీ పిండి అయితే ఉండేది. ఇంకా నిన్నటిది ఆ ఇడ్లీ పిండి అయితే పెట్టేశాను అనమాట. నేను ఈ మధ్య ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీకి క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. క్లాత్ యూజ్ చేయడం వల్ల ఇడ్లీలు అయితే స్మూత్గా వస్తున్నాయి, తొందరగా ఉడుకుతున్నాయి, చాలా బాగా వస్తున్నాయి అనమాట. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేసి చూడండి తప్పకుండా. మేము నలుగురు కాబట్టి నాలుగు ఇడ్లీలు కావాలి. ఇది ట్రిప్కి వచ్చేసి 12 ఇడ్లీలు దిగుతాయి. ఒక ట్రిప్ పెట్టిన తర్వాత ఇంకొక ట్రిప్కి అయితే ఒక 4 కానీ 8 కానీ పెడతానమాట. పెద్దది ఉంది, పెద్దది ఎందుకు యూజ్ చేయను అనమాట. ఎక్కువ ఎవరైనా వస్తే వాళ్ళ గురించి అయితే యూజ్ చేస్తాను. మా ఇంట్లోకి అయితే నలుగురికి కాబట్టి ఇదే అయితే క్లాత్ అని చెప్పాను కదా. క్లాత్ పెట్టి ఇలా ఇడ్లీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇడ్లీలో మనం షాపుల్లో అమ్మేటప్పుడు మంచిగా వస్తున్నాయి కదా. నేను ఇడ్లీ పెట్టేటప్పుడు ఎందుకు ఎంత నూక తక్కువ వేసినా ఇంత గ్రైండర్లో పప్పు వేసినా కానీ ఎందుకు ఇలా రావట్లేదు అనేసి నేను ట్రై చేశాను అనమాట. క్లాత్ వేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది ట్రై చేశాను. ఇంకా క్లాత్ వేసిన తర్వాత చాలా చక్కగా వచ్చాయి ఇడ్లీలు. ఇంకా అందుకని అప్పటి నుంచి వచ్చేసి క్లాత్ వేస్తున్నాను. క్లాత్ కూడా చాలా ఈజీ అనమాట. మనం ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పెడతాం కదా, అవి ఇంక ఇడ్లీలన్నీ అయిపోయిన తర్వాత అదే కుక్కర్లో కొన్ని వాటర్ వేసేసి మరిగించేసి క్లాత్ అందులో పెట్టేస్తే ఇంకా చక్కగా వదిలేస్తాయి. సింక్లో మనం అన్ని గిన్నెలన్నీ తోమిన తర్వాత ఈ బట్ట కూడా చక్కగా ఉతికేసి మళ్ళీ మనం ఆరబెట్టుకొని రేపు ఉదయం మళ్ళీ పెట్టుకునేటప్పుడు మళ్ళీ తడుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే పాటించండి ఎవరికైనా కావాలంటే. తప్పకుండా మంచిగా ఉంటున్నాయి అనమాట ఇడ్లీలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇడ్లీ అయితే ఒక పక్క పెట్టేశాను. ఇంకా పల్లీ చట్నీ చేద్దాం అనేసి ఇంక పల్లీలు పచ్చిమిర్చి అయితే నూనెలో ఫ్రై చేస్తున్నాను. ఈ లోపు వచ్చేసి కింద చెత్త పడింది అనమాట. ఆ చెత్త తుడుద్దాం అనేసి తుడిసేలోపు పల్లీలన్నీ ఇంకా మా ఆయన తిడతారు, చేదు వచ్చేస్తుంది, చట్నీ కూడా బాగోదు కదా పల్లీలు మాడిపోతాయి అనేసి ఇంకా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత ఇంకొక అవి పల్లీలు మాడిపోయిన పల్లీలన్నీ ఏరేసాను అనమాట. ఏరేసి పక్కకు తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకా సరిపోదు, ఎలాగా చట్నీ సరిపోదని ఇంకా అందులో కొద్ది కొబ్బరి పుట్నాలు కొద్దిగా టమాటా కూడా వేసేసి మొత్తం మిక్స్ చట్నీ చేసేసాను. మిక్సింగ్ చట్నీ ఎలా వస్తుంది అనుకొని భయపడిపోయాను కానీ బాగానే వచ్చింది. తర్వాత ఇడ్లీలు అయితే ఉడికిపోయావండి. ఇడ్లీలు ఉడికిపోయి తీయడానికి కూడా చాలా సేఫ్ అనమాట. ఇలా ఇడ్లీలు వేడిగా ఉన్నా కానీ ఇలా బట్టతో మనం ఒకేసారి హాట్ బాక్స్లో వేసుకోవచ్చు. నేను అలా హోటళ్ళల్లో వేస్తారు కదా ఆ స్టైలే యూజ్ చేశాను. అలానే హాట్ బాక్స్లో వేసాను. చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. చూసారు కదా స్మూత్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఇడ్లీలు అయిపోయేవి. ఇంకో ట్రిప్ కూడా ఇంకొక 2 ప్లేట్లు అయితే పెట్టాను అనమాట. సరిపోతాయో సరిపోవా అనేసి ఇంక ఇడ్లీ అయిపోయిన తర్వాత ఆ పక్క ఇడ్లీ కూడా పెట్టేసి ఇంకా చట్నీ అయితే రుబ్బేసాను. చెప్పాను కదా పల్లీలన్నీ పక్కకి ఏరేసాను. ఇంకా అవి చూపించలేదు. ఇంకా గిన్నెలో వేసాను అనమాట. ఏమో తింటారులే అనేసి ఏరేసి పక్కకి వేసాను. తర్వాత దాంట్లో కొబ్బరి టమాటా మళ్ళీ ఫ్రై చేసుకొని రుబ్బాను అనమాట. చట్నీ అయితే గిన్నె నిండా అయ్యింది. ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయావు కదా. ఇంకో ట్రిప్ పెట్టాను. నేను లాస్ట్లో తిందామనేసి పిల్లలకి మా ఆయనకైతే వేసేద్దామనేసి వేసేసాను అనమాట ఇడ్లీలు. ముగ్గురికి 3, 4, 12 ఒక ట్రిప్కి అయితే 12 ఇడ్లీలు వచ్చాయి కదా. ఆ 12 ఇడ్లీలు ముగ్గురికి అయితే సర్దేశాను. లాస్ట్లో పెట్టినవి నేను తిందాంలే అనుకున్నాను. ఈ లోపు వచ్చేసి మా చిన్న పాపకి ఇస్తే నేను తర్వాత తింటాను, తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట, నేను తర్వాత తింటాను, నేను చదువుకుంటున్నాను అనేసి అంటే సరేలే నేను తినేసాను అనమాట. ఇంకా లాస్ట్లో తనకి ఇద్దాంలే అనేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే మా ఆయనకి వేసి ఇచ్చానమ్మా. ఇంకెలా ఉంటుందో ఏంటో ఈ చట్నీ కొద్దిగా మాడినాయి కదా పల్లీలు అనుకొని ఎంత మనం ఏరినా కానీ అందులో కొన్ని ఉన్నాయి. ఇంకా అందుకని ఫస్ట్ అయితే మా ఆయనకి వేసి ఇచ్చాను. తను ఎలా చెప్తారో ఏంటి అనుకున్నాను కానీ చూసారనమాట. చూసి ఏమంటారా అనుకున్నాను. ఇంక హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తిన్నారనమాట. తిన్న తర్వాత అడిగాను ఎలా ఉంది ఏంటి అనేసి. బాగుందిలే అని చెప్పారనమాట. ఇంకా అప్పుడు వచ్చేసి మా పెద్ద పాపకి వేసాను. తర్వాత నేను కూడా తిన్నాను అనమాట. నేను తిని చూశాను, ఏమో బాగుంది, వీడియో తీస్తున్నాను అనేసి బాగుందని చెప్పారేమో అనుకున్నాను. కానీ నేను కూడా తిని చూసిన తర్వాత తెలిసిందనమాట బాగుంది, బాగా వచ్చింది చట్నీ. మిక్సింగ్ చట్నీ అయినా చాలా బాగా వచ్చింది. సో మినీ వ్లాగ్ అయితే చూశారు కదండి, బుధవారం ఈవినింగ్ మినీ వ్లాగు. ఇంకా బుధవారం శుక్రవారం శనివారం అయితే ఇలానే టిఫిన్లు అయితే చేసుకొని తింటాం అనమాట. మా మినీ వ్లాగ్ ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.